నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఘనంగా P4 వార్షికోత్సవం. మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు. పార్టీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ హరిప్రసాద్. ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు 70 లక్షల రూపాయల చెక్కులు అందజేత. జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. మూడో రోజు ఘనంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవం. ఉభయ దేవేరులతో కలిసి పొన్న వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన P4 కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాలకు భిన్నంగా మానవతా దృక్పథంతో పేద కుటుంబాలను ఆదుకునే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని ఈ వేడుకల్లో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మార్గదర్శులు లబ్ధి పొందిన బంగారు కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి మొదటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం P4తో ప్రారంభించాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, జీరో పావర్టీ మన ఆశయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఆ రోజు కూడా నేను ఆలోచించింది, పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఇప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా ఉద్వేగంగా కూడా ఉన్నాయి. అలాంటి విజయవంతమైన సేవలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆ సేవకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేశాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతను తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. ఆ పిలుపు అందుకోవడమే కాదు, అద్భుతంగా స్పందించారు, వాళ్ళ శక్తిని నిరూపించారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ ఇది ఒక మార్పు. సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటు, ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన ఒకసారి హెల్ప్ చేసి చేదులుపుకోవడం మనందరికి అలవాటు. కానీ ఇది మార్పుకు నాంది. ఆ మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ మరొక్కసారి ఉగాది అయిపోయింది కానీ, రంజాన్ అయిపోయింది కానీ, ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించాం. అయితే 12 నెలలు 1,06,000 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. 10,97,000 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. అదే కాకుండా ఇవన్నీ కూడా ఒకసారి చేసిన తర్వాత వదిలిపెట్టితే
మామూలుగా ఇది రొటీన్గా అయిపోయి మళ్ళా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి సమీక్ష చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం, ఎవరైతే ముందుకొచ్చారో వారిని గౌరవించడం, దానివల్ల ఇంకా చాలామందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవ్వరూ ఒంటరి కాదు. మీ కష్టాలు పంచుకోవడానికి, మీ బాధలు తీర్చడానికి నేనున్నానని ప్రతి ఒక్కరూ సహకరించవలసిన సమయం ఈ సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ హరిప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనేది జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశమని ఆయన తెలియజేశారు. రాజధాని అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీకి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు 70 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు. వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను ఆయన పంపిణీ చేశారు. టిడ్కో ఇళ్ల అంశంపై కూటమి ప్రభుత్వ తీరును మాజీ మంత్రి మేరుగ నాగార్జున తప్పుబట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు నిర్మించి అందించిన ఇళ్లకు కేవలం రంగులు వేసి వాటిని తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లపై కూడా కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తుంచుకోవాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళేమో నాయుడుపేటలో, మిగిలిన చోట్ల జిల్లాల్లో వాళ్ళ వంగమాగేతులు ఈరోజు పట్టాలు ఇస్తామని చెప్తా ఉంటే ఇది ఎంత దారుణమో. అయ్యా, మాకు పట్టాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేమంతా లబ్ధిదారులము. మీరు మసిపూసి మారేడుగా చెయ్యొద్దు అని చెప్పి జిల్లాలలో ప్రజలు వాళ్ళ గొంతుకలు వినిపిస్తా ఉంటే మీరు ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా పరిపాలన చేస్తా ఉన్నారా, లేకపోతే కిట్ప్రోకోకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి లాగా పరిపాలన చేస్తారా ఉన్నారా చెప్పాలని చెప్పేసి మీరు 21 నెలలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5,50,314 ఇళ్లు నిర్మించామని, 2,50,893 ఇళ్లు పేద కుటుంబాలందరినీ ఒకేసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2014-19 మధ్య కానీ 2024 నుంచి ఈ రోజు వరకు కానీ ఏనాడు నిరుపేద కుటుంబానికి మీరు ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. అదే నిదర్శనం. ఏమి లేకుండా నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన గొప్ప ఆలోచనలతో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టిస్తే వాటిని మేం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలని చూడటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు ఇల్లు లేదని చెయ్యెత్తితే ఈ రాష్ట్రంలో ఆ చెయ్యి అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేదు అని చెప్పకూడదు గొప్ప ఆలోచనతో దరిదాపు రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నిరుపేదలకు 31,832 కోట్ల విలువైనటువంటి 71,811 ఎకరాలను సేకరించి వాటిలో 25,374 ఎకరాలను కొని దాదాపు 11,343 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో నిరుపేద గూడు లేనటువంటి వారికి గూడు ఏర్పాటు చేయాలని, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు
కట్టించేయాలన్న గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఆనాడు కాలనీలు కాదు ఊళ్ళో తయారైనవి. ఈరోజు వెళ్ళండి, సాయంత్రం పూట 6 గంటల తర్వాత లైట్లు వేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, మారుమూల ప్రాంతం వెళ్ళినా ఆ లైట్లు ఏ తీరు చూస్తే ఇది ఒక పట్టణం, ఇది ఒక ఊరు. మ్యాగ్నానిటీ ఉన్నటువంటి హృదయం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ పేదలకు గూడు ఏర్పాటు చేసిన తీరు చూస్తే రాజ్యాంగ వ్యవస్థ ఇంత గొప్పగా విరాజిల్లిందా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇళ్లు కట్టించేటప్పుడు అసలు జంగిన్ క్లియరెన్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మంచినీటి సదుపాయం కానీ పక్కాగా ఏర్పాటు చేసి అసలు అలాంటివి చేయడానికే దరిదాపు 32,900 కోట్లు క్లియరెన్స్ చేసినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దరిదాపు ఇళ్ల స్థలాల యొక్క మార్కెట్ విలువ 75,000 కోట్ల రూపాయలు, ఒక వ్యక్తికి ఇచ్చి ఇంటి విలువ దరిదాపు 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉంటే మీరేమో మోసం, దగ, పచ్చి మోసం ఏదో అనుకుంటారు చూడండి, ఎవరికో పుట్టినట్టు బిడ్డను మా బిడ్డ అని చెప్పే విధంగా ప్రభుత్వం. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4:30 స్వామికి మేలుకొలుపు సేవ, తీర్థపు విందుతో గోదావరి జలాలను తీసుకువచ్చి విశేష అర్చన నిర్వహించారు. అనంతరం నిత్యహోమం, బలిహరణ, ద్రావిడ వేద పారాయణం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి శ్రీవారు ఉభయ దేవేరులతో పొన్న వాహనంలో ఆసీనులై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.